బేసిక్ హోమ్ ఫిక్సింగ్. ఈ బేసిక్ హోమ్ ఫిక్సింగ్‌ల మెయిన్ థింగ్స్ ఏంటిదంటే, కొన్నిసార్లు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చి అంటే ఇప్పుడు ఇల్లు ఊడవడము, బట్టలు ఉతుక్కోవడము, కరెక్ట్ ప్లేస్‌లో కరెక్ట్ థింగ్స్ పెట్టడము. ఇది ఓకే. జనరల్‌గా ఇది ఉంటే సూపరు. ఇది ఒకవేళ లేకపోతే కొంచెం కొంచెం అలవాటు చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనం ఎక్కడ థింగ్స్ అక్కడ పెట్టకపోతే వచ్చే కోపం, ఇరిటేషనే చాలా ఎక్కువ ఉంటది మీరు గమనిస్తే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీజర్ ఒక దగ్గర ఉంటదని మన మైండ్‌లో ఉంటది ఆల్రెడీ. అది అక్కడ లేదనుకో, నీకు అవసరం వచ్చినప్పుడు వెతికినప్పుడు నీకు వెంటనే ఇరిటేషన్, కోపం లాంటివి అట్లా వస్తాయన్నమాట. సో, దాన్ని అవాయిడ్ జేయడానికి మనం ఎక్కడ థింగ్స్ అక్కడ పెట్టడం ఫస్ట్. అండ్ సెకండరీ థింగ్ ఏందనంటే హోమ్‌లో బేసిక్ ఫిక్సింగ్ థింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం వాటర్ సింక్‌లో అది అయినప్పుడు దాన్ని ఫిక్స్ చేయడం. అండ్ కొన్నిసార్లు ఫ్యాన్ ఫెయిల్ అయిపోవడం, బల్బు తీసి బల్బు పెట్టడం. ఫ్యాన్‌కి కొన్ని రిపేర్స్ వస్తాయి. అంటే జనరల్ రిపేర్స్. మరీ పెద్ద రిపేర్స్ చేసి పెద్ద ఎలక్ట్రీషియన్‌లాగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు గానీ బేసిక్ థింగ్. దాన్ని ఫ్యాన్ ఫిట్టింగ్ అవ్వచ్చు. మినిమమ్ అంటే ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్‌లో ఫ్యాన్ లేకుండా పడుకోవడం అనేది చాలా ఇంపాసిబుల్. నాకైతే ముఖ్యంగా చెప్పాలంటే. అండ్ మీకు గూడా చాలా మందికి గూడా ఉండుంటది ఆ ప్రాబ్లమ్. సో, ఫ్యాన్‌కి సంబంధించి గానీ కొన్ని థింగ్స్ ఉంటాయి. దాన్ని ఫిక్స్ జేయడం. మినిమమ్ థింగ్స్ జేయడం అనేది నేర్చుకుంటే మనం ఆ ట్రబుల్ నుంచి బయటపడొచ్చు. ఎందుకంటే ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకునేది మనమే అయి ఉండాలి. అంటే బిగ్ డిజాస్టర్స్ వస్తే ఆటోమేటిక్‌గా ఎలక్ట్రీషియన్ రావాల్సిందే, ఫిట్ జేయాల్సిందే. కుక్‌కి సంబంధించి కుక్ అయినా రావాల్సిందే. ఎవరైనా గూడా వచ్చి ఫిక్స్ జేయాల్సిందే. బట్ సింపుల్ థింగ్స్ గనక మనకు మనం ఫిక్స్ జేసుకోకపోతే ప్రతీదీ డిపెండబుల్ అయిపోతాం. ఆ డిపెండబుల్ అయిపోయినప్పుడు ఏందంటే మన లైఫ్‌లో ఎక్కువ ఈ డిపెండబిలిటీ అనేది తగ్గించుకుంటూనే ఎళ్ళాలి. అది తగ్గించుకుంటూ ఎళ్ళాలంటే మనం ఇలాంటి స్కిల్స్ గనక పెంపొందించుకుంటే మన లైఫ్ అనేది కొంచెం బావుంటది. లేకపోతే అందరి మీద డిపెండ్ అయిపోయి, అందరి మీద అరిసేసి, కరిసేసి మనకున్న మనీ మొత్తం అన్నీ స్పెండ్ చేసేసి మనీ ఒకటే కాదు. మనీ స్పెండ్ చేస్తున్నామనంటే ఆటోమేటిక్‌గా టైమ్ స్పెండ్ చేస్తున్నామనే అర్థం. ఎందుకంటే ఆ మనీ మళ్ళీ మనం సంపాదించాలంటే కొంచెం టైం పడతది. ఎట్ ది సేమ్ టైమ్ ఆ మనీ సంపాదించడంలో మనకొచ్చే ట్రబుల్స్, ఆ ఇరిటేషన్స్ ఎన్నుంటాయనేది అందరికీ తెలుసు. సో, డిపెండబిలిటీ అనేది ఎంత తగ్గిస్తే అంత బెటర్. అంత ప్రొవైడెడ్‌గా యూజ్ చేయడం, అలాంటివి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రీసెంట్ టైమ్స్‌లో. అండ్ దీస్ ఆర్ ద 10 స్కిల్స్. ఈ స్కిల్స్ అనేటివి కొంచెం తెలుసుకొని దాని మీద ఇంకొంచెం మీకు మీకు అర్థమైంది. మీరు కొంచెం థింక్ చేసి గనక తెలుసుకుంటే ఇట్ విల్ బి గుడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బై బై.